యోగా డైజెషన్ కి హెల్ప్ అవుతుందా? ఎస్. నేను కూర్చున్న పోస్చర్ కి డైజెషన్ కి చాలా కనెక్షన్ ఉందండి. మనం కూర్చునే ప్రతి ఆసన కూడా మన శరీరాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అంటాను నేను. అంటే ఈ పోస్చర్లో ఏదైతే కూర్చున్నానో తెలియకుండానే రక్త సరఫరా డైజెస్టివ్ సిస్టమ్కి వెళ్తుంది. కాబట్టి చూడండి, యోగా పోస్చర్స్ అనేది ఏదో ఒకటి శరీరం బాగుండాలని కాదు, శరీరం లోపల ఉన్న మన అవయవాలు బాగుండాలి, ఇంటర్నల్ గా మనం క్లెన్జింగ్ జరగాలి, ఇంటర్నల్ గా స్ట్రాంగ్ అవ్వాలనేదే యోగా యొక్క ఇంపార్టెన్స్ అన్నమాట. యోగా ఆసనాలు చేయటం వల్ల మజిల్స్, బోన్స్, స్కిన్ లేదా ఎక్స్టర్నల్ అపియరెన్సే కాకుండా అవయవాలు బలపడతాయి. ఆర్గన్స్ చుట్టూతా ఉన్న మజిల్స్, టిష్యూ, ఫ్యాట్ అంతా కూడా స్ట్రాంగ్ అవుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా ఉంది అంటే ఈజీగా డైజెషన్ అవుతుంది, ఈజీగా ఎక్స్క్రీషన్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎన్ని కోట్లు ఉన్నా డైజెషన్ సరిగ్గా జరగకపోతే, రోజు మార్నింగ్ కాన్స్టిపేటెడ్ ఫీలింగ్ వస్తే ఆ మనిషి ఎంత సంపాదించి ఉపయోగం ఏంటి చెప్పండి? డైజెషన్ సరిగ్గా లేకపోతే రోజు గ్యాస్ ప్రాబ్లం అనో, అసిడిటీ ప్రాబ్లం అనో, ఇండైజెషన్ అనో, ఇష్టమైన తిండి కూడా తినలేని స్టేజ్కి వెళ్ళిపోతే ఇంకా మనం బతికి ఎందుకు? సో డైజెస్టివ్ సిస్టమ్కి ఉన్న ఇంపార్టెన్స్ అంత ఎక్కువ అన్నమాట. డైజెస్టివ్ సిస్టమ్ని హెల్దీగా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెల్దీగా చేసుకునే పాసిబిలిటీ యోగా ద్వారా ఉంది. ఏ ఆసనాలైనా నించొని చేసినా, కూర్చొని చేసినా, పడుకొని చేసినా, చాలా రకాల ఆసనాలు అబ్డామెన్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎప్పుడైతే ఆ ఇంపాక్ట్ అనేది పడుతుందో స్టమక్ కి మసాజ్ జరుగుతుంది, లివర్ కి మసాజ్ జరుగుతుంది, ఇంటెస్టైన్స్ మన ప్యాంక్రియాస్ కి మసాజ్ జరుగుతుంది. సో డైజెస్టివ్ ఆర్గన్స్ అన్నిటికీ కూడా బ్లడ్ ఫ్లో అనేది జరుగుతుంది. మసాజ్ జరగడం వల్ల ఆర్గన్స్ అన్ని కూడా హెల్దీగా ఉంటాయి, ఎలాంటి బ్లాకేజ్ లేకుండా ఉంటుంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యోగా ఇన్ యువర్ కీపింగ్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీ. ఈ డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా ఉండాలంటే మెంటల్ గా కూడా హెల్దీగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ఒక మనిషి స్ట్రెస్ లో ఉన్నప్పుడు తినాలని అనిపించదు. ఎందుకు? గట్ ఫీలింగ్ అంటాం. ఎందుకు? ఒక మనిషికి నర్వస్ సిస్టమ్ ఇస్ డైరెక్ట్లీ ఎఫెక్టింగ్ దేర్ డైజెస్టివ్ సిస్టమ్. బోత్ ఆర్ ఇంటర్లింక్డ్ అని చెప్తాను. కడుపు ఫుల్ ఉన్నప్పుడు బ్రెయిన్ కి సిగ్నల్స్ వెళ్తాయి, చాలు ఇంకా తినొద్దు. స్ట్రెస్డ్ ఉన్నప్పుడు కడుపుకి అలాగే సిగ్నల్స్ వెళ్తాయి. సో ఇండైజెషన్ ప్రాబ్లమ్ ఇవన్నీ వస్తున్నాయంటే ఫస్ట్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మెంటల్ గా ఏమైనా స్ట్రెస్డ్ ఉన్నారా? పాస్చర్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా డైజెషన్ సరిగ్గా అవ్వదు. కొంతమంది తిన్న తర్వాత వెంటనే పడుకుంటారు, తిన్న తర్వాత ఇష్టం వచ్చినట్టు పనులు చేస్తారు, తిన్న తర్వాత పరిగెత్తుతారు. లేదు. కాబట్టి యోగా అనేది కాన్షియస్ గా ఎలా కూర్చోవాలి, ఎంత పని చేయాలి, తిన్న తర్వాత ఏం చేయాలి, తిన్న తర్వాత ఎలా కూర్చోవాలి, అసలు ఎంత తినాలి అనేది కూడా మీకు యోగా న్యాచురల్ గా ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. So this is how yoga gives you a full-fledged pack of information about digestive system. చేసే ప్రతి ఆసన వల్ల కూడా డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఎక్స్క్రీషన్ కూడా అంతే ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొకసారి డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా ఉంది అంటే వెయిట్ లాస్ గురించి ఆలోచించక్కర్లేదు, మీరు అసలు ఇంకా దేని గురించి ఆలోచించక్కర్లేదు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యోగా when it comes to your digestive system. Now digestive system issues ఉన్న వాళ్ళు, ప్యాంక్రియాస్ ఇష్యూస్ ఉంటే డయాబెటీస్ వస్తుంది, లివర్ ఇష్యూస్ ఉంటే ఫ్యాటీ లివర్ ఇష్యూస్ వస్తున్నాయి, స్టమక్ అండ్ అట్ ద సేమ్ టైం కిడ్నీస్. ఇలా మన డైజెస్టివ్ సిస్టమ్ ని హెల్దీగా ఉంచుకోవడానికి కొన్ని ఆసనాస్ ఉన్నాయి, వెరీ సింపుల్ పాస్చర్స్. ఫస్ట్ వజ్రాసన. నేను ఎలాగైతే ఇందాక చెప్పానో, మోకాళ్ళు నొప్పి ఉన్న వాళ్ళు మటుకు వజ్రాసన అవాయిడ్ చేయండి. మీ యోగా టీచర్స్ ని కన్సల్ట్ చేసి ఎంత చేయాలో, ఎంతసేపు కూర్చోవాలో తెలుసుకోండి. వజ్రాసన ఇస్ అ వెరీ సింపుల్ పాస్చర్. తిన్న వెంటనే చేయగలిగిన ఒకే ఒక్క పాస్చర్ వజ్రాసన. మీకు గంటలో డైజెస్ట్ అవ్వాల్సిన ఫుడ్ అరగంట 45 నిమిషాల్లో డైజెస్ట్ అవుతుంది. సెకండ్, పడుకొని చేసే ఆసనాల్లో పవనముక్తాసన. మన కాల్ని చెస్ట్ కి దగ్గరగా హగ్ చేసుకొని చేసే ఆసన పవనముక్తాసన. ఈ పాస్చర్ వల్ల కూడా ఎక్సెస్ గ్యాసెస్, ట్రాప్ అయిన గ్యాసెస్ అంతా వెళ్ళిపోతాయి. అందుకే దాని పేరు పవనముక్తాసన. ముక్తి అంటే విముక్తి, అంటే గెటింగ్ ఫ్రీ ఫ్రమ్ ఎక్సెస్ గ్యాసెస్ ఫ్రమ్ ద స్టమక్. మూడవది శశంకాసన.
ఇందాక చెప్పాను హెయిర్ పోజ్ ఆర్ ర్యాబిట్ పోజ్, ఇలా ముందుకి వంగి స్టమక్ ని ఆర్ మన డైజెస్టివ్ సిస్టమ్ ని మసాజ్ చేసే పోజ్. మీరు గమనిస్తే నేను చెప్పిన అన్ని పోజెస్ లో స్టమక్ ఆర్ ఇంటెస్టైన్స్ ఆర్ డైజెస్టివ్ సిస్టమ్, ఈ మొత్తం డైజెస్టివ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్స్ ఉన్న అబ్డామెన్ మొత్తానికి రక్త సరఫరా జరుగుతుంది కాబట్టి డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పోస్చర్స్ ఉన్నాయి, బట్ దీస్ ఆర్ మై ఫేవరెట్ అండ్ వెరీ ఈజీ పోస్చర్స్ దట్ ఎనీబడీ కెన్ డూ.